ఎటు చూసినా కనిపించేవన్నీ రాళ్ల గుట్టలు. అవి ఎందుకో పనికిరాని బీడు భూములు. అలాంటి భూముల్లో సైతం రతనాలను పండిస్తున్నారు యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఓ రైతు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 45 ఎకరాల గుట్టల భూమిని చదును చేసి పంటలకు అనువుగా మార్చి అందులో అన్ని రకాల పండ్ల మొక్కలను పెంచి ఒక అవని వనంగా తీర్చిదిద్దారు. ఇంతకీ ఈ సిరల వెనుక రైతు కష్టం ఎంతుందో తెలియాలంటే మనం వెల్పల్లి గ్రామానికి పోవాల్సిందే. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ గుట్టల ప్రాంతం చూడండి. ఎటు చూసినా అన్నీ రాళ్ల గుట్టలే. ఆ గుట్టలపై అన్నీ కంప చెట్లే. ఇదంతా సాగుకు అనువైన భూమి కాదు. అయినా ఆ గుట్టల నడుమే ఓ నందనవనాన్ని సృష్టించారు యాదాద్రి భువనగిరి జిల్లా ఎం తుర్కపల్లి మండలం వేల్పల్లి గ్రామానికి చెందిన రైతు లింగా ప్రభాకర్ రావు. అడవి జంతువులు సంచరించే ఈ రాళ్ల భూమిని నమ్ముకుని రైతు ప్రభాకర్ నడుం బిగించారు. మొక్కవోని దీక్షతో సేద్యానికి ఉపక్రమించారు. నడవడానికే ఇబ్బందిగా ఉన్నా పట్టుదలతో సాగు చేపట్టారు. రాళ్లతో కూడిన 45 ఎకరాల భూమిలో ప్రణాళిక ప్రకారం మొత్తం 4 బ్లాకులుగా ఏర్పాటు చేశారు. వాటి చుట్టూ రోడ్లను నిర్మించారు. పొలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. అందులోనే 2 చెరువు కుంటలను ఏర్పాటు చేశారు. ఒక ఫామ్ పాండ్ నిర్మించారు. ప్రధాన పంటలుగా మామిడి, బత్తాయి, నిమ్మ, కొబ్బరి మొక్కలను 2017 నవంబర్ నుండి ఏడాది పాటు నాటారు. అంతర పంటలుగా దానిమ్మ, అరటి, జీడి మామిడి, నేరేడు, సీతాఫలం, రామాఫలం, జామతో పాటు పలు రకాల సుగంధ ద్రవ్యాల పంటలను నాటారు. వీటితో పాటు అక్కడక్కడ ఆయుర్వేద మొక్కలను నాటి తోట చుట్టూ బార్డర్ క్రాప్ గా కలప మొక్కలైన టేకు, సిల్వర్ ఓక్ మొక్కలను నాటారు. ఈ తోటలకు ఎలాంటి రసాయన ఎరువులను వాడటం లేదు. పూర్తిగా సేంద్రియ విధానంలోనే ఎరువులను అందిస్తూ పంటలను సాగు చేస్తున్నారు. 2012లో నేను ఇక్కడ భూమి తీసుకున్నాను. 45 ఎకరాలు తీసుకున్న తర్వాత సర్వే చేపిద్దాం అనుకున్నాను. సర్వే చేపియాలనుకుంటే మొత్తం రాళ్ళు, చెట్టు, గుట్టలు, బండలు, ఇళ్ళ మనిషి నడవటానికి కూడా ఇల్లు లేకుండా ఉండే. 2017 వచ్చి మొత్తం 2 ఇటాచీలు మొత్తం పెట్టి మొత్తం డెవలప్ చేసి చుట్టూ రోడ్లు వేసి ఇందులో ఉన్న రాళ్ళు పెద్ద పెద్ద గుండ్లని పగలగొట్టిచ్చేసి మొత్తం రోడ్ల కింద వేసేసి దీంట్లో మొక్కలు వేసేద్దామనే ఐడియా మీద చుట్టూ ఒక కాంపౌండ్గా జాలి వేసుకొని మామిడి మొక్కలు కూడా వేద్దామని, బత్తాయి మొక్కలు వేద్దామని, కొబ్బరి మొక్కలు వేద్దామని, రకరకాల మొక్కలు వేయాలని దాని మీద మంచి మార్కింగ్ చేపించి ఒక్కొక్క గుంట 2 గజాల లోతు 2 గజాల ఎడల్పు తీపిచ్చి దాంట్లో చెరువు మట్టి, పెంట, యాపపిండి, ఆముదం పిండి, ట్రైకోడర్మా, సూడోమోనామస్ అట్లాంటి మొత్తం అన్నిటినీ మొత్తం ఒక 200 ట్రిప్పు పెంట తోలిచ్చి దానిలో మొత్తం అన్నీ మిక్స్ చేసి వాటర్ చేసి దాన్ని కవర్ వేసి కలిపి మళ్ళీ అన్నిటికీ మళ్ళీ 10 రోజులు అయిన తర్వాత వాటర్ చేసి ఈ మొక్కలు కూడా నేను మందారపల్లి నుంచి మామిడి మొక్కలు, కడప రైల్వే కోడూరు నుంచి బత్తాయి మొక్కలు, సత్యదేవ్ నర్సరీ నుంచి కొన్ని మొక్కలు, తర్వాత సెంట్రల్ కోకోనట్ బోర్డు నుంచి కొబ్బరి మొక్కలు, అన్ని రకాల సంగారెడ్డి నుంచి కొన్ని మొక్కలు, అన్ని మొక్కలు తీసుకొచ్చి అన్ని మొక్కలు వీటిని శాస్త్రీయంగా ఒక లైన్ ప్రకారంగా డ్రిప్ సిస్టమ్ డ్రిప్ సిస్టమ్ని శాంక్షన్ చేయించుకొని అంతే పాంపాండ్ కూడా 14 లక్షల లీటర్ల కెపాసిటీతో పాంపాండ్ ఒకటి పెట్టుకొని ఈ మోటార్లన్నీ ఆ పాంపాండ్లకు నీళ్లు పోసేటట్టుగా చేసుకొని ఆ నీళ్ళని మొత్తం అంత డ్రిప్ సిస్టంగా ఈ మొత్తాన్ని దానికి సప్లై చేసేటట్టుగా అందులో కూడా గ్రౌండ్ వాటర్ తగ్గకుండా ఉండటం కోసం చెరువులను కూడా ఇలా తయారు చేసుకొని దాంట్లో కూడా చేపలు పెంచుకుంటూ దాంట్లో కూడా ఎప్పుడు కూడా ఈ సంవత్సరం వరకు నీళ్ల ప్రాబ్లం రాలేదు. నేను స్టార్ట్ చేసి ఇప్పటికి మొక్కలేసి 6 సంవత్సరాలు దాటింది. ఇది మొత్తం ఆర్గానిక్గా దీన్ని ఐసీఎంఆర్లో కాయలు మొత్తం అన్ని టెస్ట్ చేపిస్తా కూడా జీరో కెమికల్ అనేది నాకు వచ్చింది. దీంట్లో కూడా నేను వాడాల్సినవి కూడా మొక్కలకి మట్టి కూడా 2 అడుగుల లోతు గుంట తీసి ఆ మట్టి వాటర్ కూడా స్ప్రే చేస్తాను. పుల్లటి మజ్జిగ స్ప్రే చేస్తాను, వేప నూనె స్ప్రే చేస్తాను, కానుగ నూనె స్ప్రే చేస్తాను. చేపలకి ఏమైనా జబ్బు వచ్చినా కానీ రాళ్ల సున్నం తెప్పించి ఆ సున్నంతో కలిపి సున్నం నిన్నెలు చేస్తాను. గళ్ళుప్పు తీసుకొచ్చి అలా పసుపు కలిపి చేపలకు ట్రీట్మెంట్ ఇస్తాను. మొక్కలకు కూడా అన్ని ప్రతి సండే రోజు వేస్ట్ డికంపోజరు, బెల్లం కూడా ఆర్గానిక్ బెల్లం తెప్పిస్తాను.
అన్ని ఇంతవరకు ఇందులోకి ఒక్క స్పూన్ కూడా ఏదైనా కెమికల్ రావడానికి లేదు. పెస్టిసైడ్స్ కానీ ఫెర్టిలైజర్స్ కానీ. తోటల నుండి ఫలాలను పొందడమే కాదు, తోటల నిర్వహణను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు రైతు. 45 ఎకరాల్లో ఉన్న 10 బోర్ల నుండి వచ్చే నీటిని ఫామ్ పాండ్లో నిల్వ చేసి అక్కడి నుంచి ప్రతి మొక్కకు డ్రిప్ ఏర్పాటు చేసి సాగునీటిని అందిస్తున్నారు. ముఖ్యంగా నేల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రతి వర్షాకాలంలో పచ్చిరొట్ట ఎరువులను సాగు చేస్తున్నారు. వాటి నుండి దిగుబడులను ఆశించకుండా పూత దశలోనే భూమిలోనే కలియదున్నుతున్నారు. తద్వారా నేల భౌతిక స్థితి మెరుగుపడి భూమి గుల్లగా మారుతుంది. ప్రతి వర్షపు చుక్క నేలలోకి ఇంకే గుణం పెరుగుతుంది. వీటికి తోడు నేలలో సేంద్రియ పదార్థం వేయడం వల్ల సూక్ష్మజీవులు వృద్ధి చెంది భూమి సంపూర్ణ ఆరోగ్యాన్ని సంతరించుకుంటుంది, ఉత్పాదకత సామర్థ్యాన్ని పెంచుకుంటుంది. ఇప్పుడు వర్షాకాలం వచ్చిందంటే ఇందులో పెసర, మినుము, అన్ని పెళ్లి పెసర అన్ని చల్లేసి మొత్తం ఒక 2 నెలలు పెరిగిన తర్వాత ఆ మంచి కాయ పూత పిందె మీద మళ్ళీ ఇలానే మిక్స్ చేసి మొత్తం దున్నిచ్చేస్తాను. నాకు మామిడి కూడా 16 రకాల మొక్కలు ఉన్నాయి. ఇందులో 16 రకాల కాయలు వస్తాయి. బంగనపల్లి, హిమాయతు, దశేరి, సువర్ణరేఖ, కొబ్బరి మామిడి, తోతాపూరి, చిన్న రసం, పెద్ద రసం, చిన్న పండూరి, పెద్ద పండూరి, ఆల్ఫాన్సు. నా దగ్గర 16 వెరైటీల కాయలు. తైవాన్ మామిడి 16 రకాల మామిడికాయలు ఉంటాయి. అట్టనే బత్తాయి ఉంటుంది. ఇక్కడ కొబ్బరి బొండా వస్తుంది, కొబ్బరి బొండా ఉంటుంది. నిమ్మకాయలు ఉంటాయి, నిమ్మ చెట్లు వేసినాను. దానిమ్మకాయలు ఉంటాయి, సపోటా కాయలు ఉంటాయి. ఇందులో బిర్యానీ కాడి నుంచి, తర్వాత దాల్చిన చెక్క కాడి నుంచి, నోనీ ఫ్రూట్ కాడి నుంచి, మల్బారీ ఫ్రూట్ కాడి నుంచి, సీతాఫలం కాడి నుంచి, రామాఫలం, లక్ష్మణ ఫలం, ఈవెన్ చింత కాడి నుంచి, కుంకుడు చెట్ల కాడి నుంచి, ఎలక్కాయ కాడి నుంచి, నేరేడ కాడి నుంచి అన్ని మొక్కలు ఈ మొక్క ఆ మొక్క లేకుండా ప్రతి మొక్క ఈ తోటలో పెట్టాను. ములక్కాయ కూడా భారీగా ములక్కాయ పెట్టాను. ఇంటర్ క్రాప్గా పెట్టాను. సీతాఫలం ఇంటర్ క్రాప్గా పెట్టాను. తర్వాత అరటి కూడా చక్కెరకేళి అరటి పెట్టాను. ఎర్ర అరటికాయలు పెట్టాను. మామిడి మొక్కలు మొత్తం 2500 మామిడి మొక్కలు వేసాను. తర్వాత బత్తాయి మొక్కలు 1400 బత్తాయి మొక్కలు వేసాను. కొబ్బరి మొక్కలు 600 కొబ్బరి మొక్కలు వేసాను. మునగ కూడా ఒక 200 చెట్లు మునగ వేసాను. సీతాఫలం ఒక 500 సీతాఫలం వేసాను. తర్వాత రామఫలం, లక్ష్మణ ఫలం, ఇతరత్ర అన్ని మొక్కలు, చిన్న మొక్కలు, పెద్ద మొక్కలు అవి ఒక 500-600 మొక్కలు వేరే ఉంటాయి. మొత్తం అన్ని చెట్లు కలిపి సుమారుగా 7000 చెట్ల మొక్కల దాకా అన్ని మొక్కలు కలిపి 7000-7500 దాకా అన్ని చిన్న పెద్ద అన్ని రకరకాలు సుమారుగా ఇందులో ఉంటాయి. ప్రస్తుతం తోటల వయస్సు 7 సంవత్సరాలు. సీజన్ల వారీగా ప్రతి తోట నుండి దిగుబడులను పొందుతున్నారు. అంతేకాదు ప్రతి ఏటా దిగుబడులు పెరుగుతూనే ఉన్నాయి. వచ్చిన దిగుబడులను తోట వద్దకే వచ్చి కొనుగోలు చేసేవారు కొందరైతే మిగతావి ఎగుమతి చేసే పలు కంపెనీలు కొనుగోలు చేస్తున్నాయి. రాళ్లు రప్పలతో నిండిన ఈ భూమిలో ఎంతో సహనంతో, సాహసంతో పండ్ల తోటలను పండిస్తూ సిరులు కురిపిస్తున్నారు రైతు. ఫస్ట్ ఇయర్ నుంచే పూత వస్తుంది. ఆ పూతంతా కట్ చేశాను. థర్డ్ ఇయర్కి కొంచెం పూత చెట్టుకి 2-3 పూతల నుంచి కాపిచ్చాను. 4th ఇయర్కి బాగానే వచ్చింది. 5th ఇయర్ కూడా దగ్గర 30 టన్స్ అట్లా వచ్చింది. ఇప్పుడు 6th ఇయర్ కూడా 40 టన్స్ మామిడికాయ వస్తుంది. బత్తాయి కూడా బత్తాయి కూడా కనీసం తక్కువ సంవత్సరానికి ఒక 6-7 టన్నులు బత్తాయి వస్తుంది. కొబ్బరి బొండాలు కూడా కనీసం 1000-2000 కొబ్బరి బొండా వస్తుంది. ఇక మేత సీతాఫలం అది ఇది మామూలుగా అంటే ములక్కాయలు కూడా 15,000-20,000 ములక్కాయలు వస్తాయి. నాకు ఈ రాళ్ళు, గుండ్లు, చెట్లు ఇవన్నీ తీయటానికి ఫస్ట్ వీటన్నిటి మీద పెద్ద ఇది అడవి. ఆ అడవిని అంతా బాగు చేస్తే సుమారుగా ఒక 2 కోట్ల రూపాయలు ఫస్ట్ ఖర్చు అయింది నాకు. మెయింటెనెన్స్ ఖర్చు తక్కువ సంవత్సరానికి వచ్చాక 30-40 లక్షల ఖర్చు. సర్వెంట్స్కి అయితే ఈ మెయింటెనెన్స్కి అయితే 30-40 లక్షలు సంవత్సరానికి ఖర్చు వస్తుంది. లాస్ట్ ఇయర్ ఒక 30 టన్నులు దిగుబడి వచ్చింది. ఈ సంవత్సరం ఒక 40 టన్నుల దాకా వస్తుంది అనుకుంటున్నాను. టన్ను బంగనపల్లి టన్ను ₹1,00,000 పోతుంది. అంటే ఇక్కడ ఎక్కువ నాకు పర్సనల్గా వచ్చి తీసుకుపోయే వాళ్ళే ఒకళ్ళు ఎవరు వచ్చినా కానీ తక్కువ 50 కేజీలు ఇక్కడి నుంచి పర్చేజ్ తీసుకుపోతుంటారు. మిగతా అన్ని కంపెనీలకి ఫార్మాజిన్ కంపెనీ వస్తుంది, జేపీ కంపెనీ వస్తుంది. ఇక్కడనే వాళ్ళు జేపీ కంపెనీ వచ్చి వాళ్ళకి కావాల్సింది 350 గ్రాముల నుంచి 550 గ్రాముల వరకే వాళ్ళ సైజు. వాళ్ళు హిమాయత్ కావాలన్న వాళ్ళు హిమాయత్, దశేరు కావాలన్న వాళ్ళు దశేరు,
వాళ్ళకి మనం లేబర్ని ఇస్తాం, వాళ్ళ సూపర్వైజర్ వస్తాడు, ఏ కాయ కట్ చేయించుకోవాలి, వాళ్ళ నామ్స్ ప్రకారంగా వాళ్ళు చేసుకొని పోతారు. వాళ్ళు పంట కూడా ఏంటంటే కెమికల్స్, పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్, ఇంకేదన్నా స్టెరాయిడ్స్ ఇస్తే దీనికంటే డబల్ త్రిబుల్ పంట వస్తుంది. కానీ నేను దాని గురించి ఆశించట్లేదు. తినే ఫుడ్ ఎవరైనా ఆరోగ్యంగా నా ఫ్రూట్ తింటే అది ఎవ్వరు చెప్పాల్సిన పని లేదు, వాళ్ళ బాడీయే చెప్తుంది. నేను 50-60 ఏళ్ల క్రితం చిన్నప్పుడు ఏ చెట్టు కాయ కోసుకొని ఎట్లా తిన్నానో ఇప్పుడు నా దాంట్లో కూడా అట్లనే ఆ 50-60 ఏళ్ల క్రితం కాయలు తిన్నట్టే నేను ఇప్పుడు తింటాను. సాగు అంటేనే రైతు బెంబేలెత్తిపోయే పరిస్థితుల్లో రాళ్ల భూముల్లో పండ్ల తోటలు సాగు చేసి రతనాలు పండిస్తున్నారు రైతు ప్రభాకర్ రావు. తన తోట చుట్టూ ఉన్న కొండల నుండి వర్షాకాలంలో వచ్చే వర్షపు నీటిని ఒడిసి పట్టుకుని మొక్కలకు అందిస్తున్నారు. ఆధునిక విధానాన్ని పుణికిపుచ్చుకుని శాస్త్రీయ పద్ధతిలో సాగు విధానం చేపట్టి మంచి దిగుబడులను తీస్తున్నారు. అంతేకాదు తన సాగు విధానం, పంటల దిగుబడి, ప్రకృతి వ్యవసాయం తదితర అంశాలను ఎప్పటికప్పుడు www.avanivaram.com పేరుతో ఏర్పాటు చేసిన వెబ్సైట్లో పొందుపరుచుతున్నారు. రైతులు ఆరుగాలం కష్టపడి పనిచేస్తుంటారు. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో ఉత్పత్తిని సాధించలేకపోతున్నారు. ఒకవేళ సాధించినా మార్కెట్లో సరైన ధర రాక నష్టపోతున్నారు. ముఖ్యంగా కూరగాయలు పండించే రైతులకు పంట కాలాలపై కొంతమందికి అవగాహన లేకపోవడంతో నష్టపోతున్నారు. మార్కెట్ ని సరిగ్గా అధ్యయనం చేసి మరికొంతమంది పలు రకాల కూరగాయలను సాగు చేస్తూ మంచి లాభాలను గడిస్తున్నారు. ప్రస్తుతం రైతులు భిన్నంగా ఆలోచిస్తున్నారు. ఒకే పంట నమ్ముకుని నష్టపోకుండా మిశ్రమ పంటలు సాగు చేస్తున్నారు. ముఖ్యంగా కూరగాయలకు మార్కెట్లో అధిక డిమాండ్ ఉండడంతో చాలా మంది రైతులు కూరగాయల పంటలు సాగు చేస్తూ మంచి లాభాలు గడిస్తున్నారు. ఈ కోవలోనే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం చిన్న తాడేపల్లి గ్రామానికి చెందిన రైతు పిచ్చుకల వెంకట నారాయణ 6 ఎకరాల్లో 4 రకాల కూరగాయలను సాగు చేస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న 6.5 ఎకరాల ఈ వ్యవసాయ క్షేత్రంలో 4 రకాల కూరగాయలను సాగు చేస్తున్నారు రైతు వెంకట నారాయణ. 2 ఎకరాలను ఒక యూనిట్ గా తీసుకుని పంటల సాగు చేపట్టారు. 2 ఎకరాల్లో శాశ్వత పందిరి విధానంలో బీర, 1.5 ఎకరంలో స్టేకింగ్ విధానంలో టమాటా, 2 ఎకరాల్లో దోస, మరో ఎకరంలో మిర్చి సాగు చేస్తున్నారు. బెడ్లను ఏర్పాటు చేసి పూర్తిగా డ్రిప్ ద్వారా సాగునీరు, పోషకాలను అందిస్తున్నారు. ఒక పంట తర్వాత మరో పంట వచ్చే విధంగా సాగు చేస్తున్న రైతు నాణ్యమైన దిగుబడులను తీస్తూ స్థానిక మార్కెట్లో అమ్ముతూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. నేను బీర వచ్చి 2 ఎకరాల్లో పందిరి వ్యవసాయం చేస్తున్నాను. టమాటా వచ్చి స్టేకింగ్ విధానంలో టమాటా 2 ఎకరాలు చేస్తున్నాను. దోస వచ్చి 2 ఎకరాలు. బీర పొదలు వచ్చి 12 ఫీట్స్కో బెడ్ తయారు చేసుకున్నాను. బెడ్ వేసుకుని దాన్ని డైమండ్ ఆకారంలో డబుల్ సాలు పద్ధతిలో చేసాను. అంటే ఒక లైన్కి వచ్చి 5 అడుగులు ఫీట్ మీద వచ్చి 2 వరుసలు. ఇటు చిన్న మొక్క వచ్చి 1.5 అడుగున్నర. ఇది బీర వచ్చి వేలూరు దగ్గర రవి సీడ్స్లో తెచ్చామండి. 10 ప్యాకెట్లు అండి ఎకరానికి. 22 ప్యాకెట్లు తెచ్చుకున్నా. మొక్క వచ్చి నా ఒక 5 రోజులకి 6 రోజులకి వస్తుందండి. వైరస్ వస్తుందండి. ఏలో మజాక్ అని అది ఎక్కువ వస్తుంది. డౌనీ మిల్ ఒకటి వస్తుంది. డౌనీ మిల్ వచ్చేసరికి మ్యాంకో జాబు ప్లస్ టెబికోనజాల్ 2 కాంబినేషన్లో కొట్టాలండి. మ్యాంగో జాబ్ వచ్చేదేవుడికి 600 గ్రాములు. ఇది టెబికోనజాల్ వచ్చి 100 ml ఒక 200 లీటర్లకి స్ప్రేయింగ్ చేసుకుంటే డౌనీ మిల్లు తెగులు తగ్గుద్దండి. తర్వాత రెండోది పొండియగా వస్తుందండి. పొండియకి దానికి రోగాలు పుట్టుకోవాలండి. తర్వాత ప్రతి 10 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి వైరస్ మందు కొట్టుకోవాలండి. ఎరువులు వచ్చి అది భూమిలోకి స్టార్టింగ్ లో సూపర్ అండి, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఆముదం పిండి వేసాను దుక్కులో. తర్వాత 1261 పెరుగుదల వచ్చేటప్పుడు. తర్వాత పిండి దశలో 5234 వాడుకున్నామండి. ప్రజెంట్ మార్కెట్ 250 రూపాయలు ఉందండి 10 కేజీలు వచ్చి. దిగుబడి వచ్చి నాకు తెలిసిన కాడికి ఎకరానికి వచ్చి ఒక 10 టన్నుల దాకా రావాలనుకుంటున్నాం. ప్రజెంట్ అయితే ఇప్పటికి 4 టన్నుల కోసం, 4-5 టన్నుల కోసం ఒక 5-6 టన్నులు రావాలండి. అంటే 50 నుంచి 1,00,000 రూపాయల వరకు రావాలని కోరుకుంటున్నాను. తక్కువలో లెక్కేసిన 50,000 రావాలండి. టమాటా వచ్చి స్టేకింగ్ విధానం అండి. స్టేకింగ్ చేసాం, డబల్ లైన్ వేసామండి. సాల్కి 7 అడుగులకు ఒక బెడ్ తయారు చేసుకున్నాండి. సిజెంటా కంపెనీ వాడిది బాహు
బాగా వచ్చి మొక్క వచ్చి 2 రూపాయలు పడిందండి. మొత్తం వచ్చి 11,000 మొక్క పోతామండి. టమాటో లాస్ట్ ఇయర్ మొన్న జరిగిపోయిన 2 నెలల క్రితం 32 టన్నులు తీసామండి ఎకరం 40 సెంట్లకి. ఇప్పుడు వేసవకాలం కాబట్టి ఆ 30 టన్నులు వస్తే చాలు అనుకుంటున్నాను నేను. ప్రజెంట్ రేట్ అయితే ఇప్పుడు మార్కెట్లో 650-700 ఉందండి ఇప్పుడు ప్రజెంట్. దోస వచ్చి ఎల్లో కలర్ ఉన్న దోస విత్తనం తీసుకున్నాండి. ఎకరానికి వచ్చి 2 ప్యాకెట్లు పట్టినాయండి. విత్తనాలకి అయితే అది ప్రాబ్లంగా అది 3 ఏళ్ళు అంతా అయిందండి ఖర్చు ఎకరానికి. ఎరువులు వచ్చి ఇప్పుడు 1261 52 34 ఇచ్చామండి. స్టార్టింగ్ అయితే 319 ఇచ్చాము. కాయ వంకర్లు గట్రా రాకుండా ఉండాలంటే దానికేమో బోరాన్ ఇచ్చాం. సైజు పెరగడానికి కూడా కాల్షియం అది ఇచ్చామండి. ఇంకోటి వచ్చి దానికి ఇంచుమించు ఒక 15 టన్నులు 20 టన్నులు రావాలనుకుంటున్నాం. కేజీ 8 రూపాయలు ఉంది. టన్ను వచ్చి 8,000 రూపాయలు. నేను టన్ను 8,000 రూపాయలు వేసుకున్నా, 7,000 వేసుకున్నా చక్కగా 2,000 14 అంటే 1,40,000 నా పెట్టుబడి తీసేసి ఒక 50,000 ఉంటాయి. మిర్చి అండి సన్న రకం ఇచ్చామండి. బెంగళూరు వెరైటీ అండి ఇది. సన్న రకం బాగా సన్న రకం. దానికి మొక్క వచ్చి 9,000 మొక్క అండి. అది మొక్క వచ్చి 2 రూపాయలు వేసినా 9,000-18,000 అవుతుందండి. నాకు వచ్చి ఇప్పుడు ఎకరానికి 15 క్వింటాలు రావాలనుకుంటున్నాం. 15-20 క్వింటాలు రావాలనుకుంటున్నాం. క్వింటా వచ్చి ప్రజెంట్ మార్కెట్లో అయితే 18 రూపాయలు ఉందండి కేజీ. మిర్చికి అయితే ఇంకా అమౌంట్ రాలేదండి. అయినా సరే ఎకరానికి 1,00,000 రూపాయలు అవుతుందండి ఏ పంటకైనా సరే. ఆదాయం కూడా ఇంచుమించు 50,000 రూపాయలు. అవన్నీ ఖర్చులు కూడా ఒక 50,000 ఉంటాయండి ఎకరానికి. మార్కెట్లో ఎప్పుడు ఏ కూరగాయలు ఎక్కువ ధర పలుకుతాయో అంచనా వేయడం కష్టం. అందుకే మిశ్రమ పద్ధతిలో 4 రకాల పంటలు సాగు చేపట్టారు రైతు. తక్కువ సమయంలోనే దిగుబడులను పొందుతూ అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. దినదినాభివృద్ధి చెందుతున్న ఆక్వా రంగంలో సమస్యలు కూడా అంతే వేగంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా రొయ్యల కల్చర్లో వివిధ బ్యాక్టీరియా వైరస్ వ్యాధుల దాడి కల్చర్ని అతలాకుతలం చేస్తోంది. వర్షాకాలంలో చేపట్టే కల్చర్లో వాతావరణ ఒడిదొడుకులు తీవ్రంగా ఉండటంతో ఈ సమస్యల తీవ్రత మరింత పెరుగుతోంది. తగిన ముందు జాగ్రత్తలు చేపట్టడం ద్వారానే ఈ సమస్యల్ని అధిగమించేందుకు అవకాశం ఉంటుందని మత్స్య శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. వర్షాకాలంలో తక్కువ సంఖ్యలో రొయ్య పిల్లల్ని వదలాలని సూచిస్తున్నారు. వివరాలు ఇప్పుడు చూద్దాం. దేశంలో రొయ్య కల్చర్కు పేరెన్నికగన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తన ప్రత్యేకతను చాటుతోంది. దేశంలోని రొయ్య ఉత్పత్తిలో ఏపీ వాటా 50% పైగా ఉండటం విశేషం. రొయ్యల సాగును అన్ని కాలాల్లో చేపడుతున్నా వర్షాకాలం మాత్రం ఈ కల్చర్కు అత్యంత గడ్డుకాలంగా చెబుతారు. అధిక వర్షాలు, ఎండలతో తీవ్ర వాతావరణ ఒడిదుడుకుల మధ్య సాగు కొనసాగుతుంది. కనుక తరచూ రొయ్యలు ఒత్తిడికి లోనవటం జరుగుతుంది. పైగా చెరువులకు కొత్త నీరు ఎక్కువ పెడతారు. కనుక వివిధ హానికారక క్రిములు, బ్యాక్టీరియా, వైరస్ల బెడద ఎక్కువ ఉంటుంది. అందువల్ల వర్షాకాలంలో కల్చర్ను సాధ్యమైనంత తగ్గించుకుని చెరువులో తక్కువ సాంద్రతలో పిల్ల వదలాలని సూచిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మత్స్య పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం వీరభద్రరావు. వర్షాకాలంలో అంటే మనకు వర్షాలు పడుతుంటాయి, మబ్బులు వస్తూ ఉంటాయి, అలాగే మళ్ళీ ఎండలు కాస్తూ ఉంటాయి. అంటే ఇట్లాంటప్పుడు ఏంటంటే వాటర్లో pHలు కావచ్చు, ఉష్ణోగ్రతలు కావచ్చు, ఆక్సిజన్ లెవెల్స్ హెచ్చు తగ్గులు అనేది ఉంటుంది. కాబట్టి దాని తగ్గట్టు రైతు అనేది జాగ్రత్త పడుతూ ఉండాలి. వర్షాకాలంలో సాధారణంగా వేసుకునే డెన్సిటీస్ అంటే ఎండాకాలంలో వేసుకునే డెన్సిటీస్ కంటే సాధారణంగా మనం 50% కానీ 60% వేసుకుంటే మంచిది. అంటే మనకు ఎండాకాలంలో సాధారణంగా ఏంటంటే ఎకరాకు దాదాపు 1.5 లక్షల నుంచి 2 లక్షల వరకు వేస్తున్నారు. దాన్ని అదే వర్షాకాలంలో మీకు దాదాపు 75,000కు కుదించుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. దాంతోపాటు ఏంటంటే మనకు ఈ వర్షాకాలంలో ఎక్కువ డిసీజ్ అవుట్ బ్రేక్ రావడానికి అవకాశం ఉంది. ప్రస్తుతానికి మనకు వెస్ట్ గోదావరి కావచ్చు, నెల్లూరు కావచ్చు, కృష్ణా, తర్వాత ఈస్ట్ గోదావరిలో చూసుకున్నట్టయితే ఎక్కువ వ్యాధులు అనేవి ఉంటాయి. వేసిన 25 రోజులకు కానీ 30 రోజులకే ఈ వ్యాధుల బారిన అంటే ఏదో రకమైన వ్యాధి అంటే వైట్ స్పాట్ కావచ్చు, లేదంటేనేమో ఈహెచ్పి కావచ్చు, లేదంటేనేమో వైట్ గట్టు, వైట్ ఫీకలు, ఇట్లాంటి సమస్యలతో రైతులు నష్టాల బారిన పడుతున్నారు. కాబట్టి ఎప్పుడైతే మనం డెన్సిటీస్ తక్కువ వేసుకున్నట్లయితే ఈ రొయ్యలు ఒత్తిడి గురి కాకుండా ఫ్రీగా మౌల్ట్ అవుతాయి. సాధారణంగా వనామీ రొయ్యల్లో తెల్లమచ్చ వైరస్ రైతుకు ప్రధాన సమస్యగా ఉంది. రొయ్య పిల్లల్లో నాణ్యత లోపించినప్పుడు పంట తొలి దశలోనే ఈ వైరస్ బారిన పడే అవకాశముంటుంది. అలాగే పక్క చెరువుల నుండి లేదా కాలువల నుండి కొత్త నీరు పెట్టినప్పుడు వైరస్ సోకే ప్రమాదముంటుంది. ఇలాంటి సందర్భాల్లో చాలా మంది రైతులు యాజమాన్యం సక్రమంగా చేపట్టినప్పటికీ వైరస్ ను అధిగమించలేని సందర్భాలు చోటు చేసుకుంటున్నాయి. వైరస్ కు నివారణ లేదు కనుక నిరోధించడం ఒక్కటే మార్గమంటున్నారు శాస్త్రవేత్తలు.
అలాగే వర్షాకాలంలో వైట్ గట్, ఈహెచ్పి వంటి వ్యాధుల నివారణకు మేలైన యాజమాన్యం పాటించాలి. అలాగే ఈహెచ్పి అనేది కూడా మనకు ఒక రకమైన మైక్రోస్పోడియం ద్వారా వస్తుంది. ఇది దీనివల్ల ఏంటంటే మనకు రొయ్యలు అనేది మేత తీసుకుంటాయి, కాకపోతే అన్ఈవెన్ గ్రోత్ వస్తుంది. కొన్ని రొయ్యలు పెద్దగా పెరుగుతాయి, కొన్ని చిన్నగా పెరుగుతాయి. బట్ మొత్తానికి అయితే ఇది చనిపోకుండా రైతును ఏడిపిస్తుంది అనమాట ఈహెచ్పి జబ్బు అనేది. అదేవిధంగా వచ్చేసి మనకు వైట్ ఫీకల్ కావచ్చు, వైట్ గట్ కావచ్చు. ఈ వైట్ ఫీకల్, వైట్ గట్ అనేది కంప్లీట్గా ఏంటంటే సాధారణంగా మనం 90% చెప్పుకోవాలంటే ఇది రైతు యొక్క చేతిలోనే ఉంటుంది ఈ సమస్యను అధిగమించడానికి. ప్రోటోజోన్ కావచ్చు, ఫంగల్ కావచ్చు, మిగతా బ్యాక్టీరియల్ అన్నట్టు మిక్స్డ్ ఒక వ్యాధికారక జీవుల వలన ఈ వైట్ గట్టు, వైట్ ఫీకల్ అనేది వస్తుంది. చెరువులు ఎండబెట్టకుండా అదే చెరువులో కంటిన్యూస్గా చేయడం వలన, ప్లస్ రిసోర్స్ వాటర్లో ఎక్కువగా ఈ వ్యాధికారక జీవులు ఉన్నట్టు రిసోర్స్ వాటర్ మనం పంపింగ్ చేసుకోవడం వలన ఈ వ్యాధి వస్తుంది. రొయ్యల చెరువును దాదాపు 45 రోజుల నుంచి 2 నెలల వరకు బాగా పగులో వచ్చే వరకు ఎండబెట్టేసి కింద ఉన్నట్టు చెరువు అడుగులో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాన్ని నీట్గా బయటకు తీసివేసేసి అప్పుడు పంపింగ్ చేసుకొని వాటర్ని క్వారంటైన్ చేసి, అంటే బ్లీచింగ్తో కానీ లేదంటే బీకేస్తో కానీ క్వారంటైన్ చేసి అప్పుడు రొయ్య పిల్లలు వదులుకునే వాళ్ళకి దాదాపు 90 నుంచి 100 రోజుల వరకు ఎట్లాంటి సమస్య ఉండటం లేదు. దాదాపు 40 కౌంట్ వరకు రొయ్య ఎదుగుతుంది. అందువల్ల ఆ రైతుకి ఎట్లాంటి సమస్య ఉండదు. వర్షాకాలంలో కానీ మనకేం చేయాలంటే ప్రోబయోటిక్స్ అందుబాటులో ఉంటాయి. ఉపయోగకరమైన బ్యాక్టీరియా అయినటువంటి బ్యాసిలస్ కావచ్చు, రోడోబ్యాక్టీరియా, రోడోకోకస్, ఈ బ్యాక్టీరియాలను మనకు ఎవ్రీ వీక్ కానీ ఎవ్రీ 10 డేస్కి ఒకసారి మైక్రోబయాలజీ చేయించుకొని, విబ్రియో కంటెంట్స్ కావచ్చు ఇవి చెక్ చేయించుకొని వాటిని మనం ఇన్పుట్ కింద చెరువులో అప్లికేషన్ ఇవ్వాలండి. దాంతోపాటు ఈ వర్షాకాలం ముఖ్యంగా విటమిన్ సితో పాటు సాల్ట్ అప్లికేషన్ మరియు పొటాష్ అప్లికేషన్ చాలా మంచిది. ఈ పొటాష్ అప్లికేషన్ ఇస్తుందంటే మనకు ఈ మినరల్స్ లోపల అధిగమించడానికి అవకాశం ఉంటుంది. రెండోది వచ్చేసి విటమిన్ సి. ఈ విటమిన్ సి వలన మనకు గట్ pH తగ్గి ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా అనేది రాకుండా ఉంటుంది. తర్వాత ఎక్స్ట్రా ఏరేషన్, మామూలుగా ఇచ్చే ఏరేషన్ కంటే కూడా ఎక్స్ట్రా ఏరేషన్ అనేది ఇచ్చుకోవాలి. దాంతోపాటు మినరల్ అప్లికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ వర్షాకాలంలో మినరల్ అప్లికేషన్ కూడా ఇచ్చుకోవడం వలన కొంచెం మనకు ఈ వ్యాధుల బారిన పడకుండా సక్సెస్ఫుల్గా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభ బయోటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.